శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మహిళా కంటెంట్ సెల్ఫీ వీడియో చాలా వైరల్ గా మారింది. ఆ తర్వాత ఆమె విధి నుంచి తొలగించినట్టుగా వస్తుంది. వార్త ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మొదటగా ఆటో కార్మికుల సమస్య అనేది బయటకు వచ్చింది. ఆటో కార్మికులకు సంబంధించిన అంశం మీద గవర్నమెంట్ అంటే 15,000 రేపు రాబోయే బడ్జెట్లో కేటాయిస్తాం, వాళ్ళ సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. ఇప్పుడు మిగిలిన సమస్య ఏంటి, మహిళలు ఎక్కువగా ఈ బస్సులో ప్రయాణించడం వల్ల ఏమవుతుందంటే ఆటో కండక్టర్లకు కావచ్చు, ఆర్టీసీ కండక్టర్లకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏర్పడింది. అది ఎవరైనా స్వాగతించాల్సిందే. జరుగుతుంది. ప్రాక్టికల్గా ఆమె ఒక వీడియోలో చెప్పింది, వీడియోలే కదా, ఆమె ఒక వీడియోలో చెప్పింది ఏంటి, మా బతుకులు ఇంకా స్లీపర్స్ కన్నా చాలా హీనంగా ఉన్నాయి అనేది ఆమె చెప్పింది. ఉన్నాయండి. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా అంటే ఇప్పుడు ఒక బస్సు లిమిట్ ఒక 60 మంది అనుకో, ఇప్పుడు 120 మంది ఎక్కారనుకో, ఆక్సిజన్ లెవెల్ అనేది బస్సులో తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయా వాళ్ళకి ఊపిరి ఆడదనమాట. సో ఇది కేవలం ఏపీలోనే కాదు, అసలు ఫ్రీ బస్ పెట్టింది మొట్టమొదట ఢిల్లీలో పెట్టారు. ఢిల్లీ తర్వాత కర్ణాటక తర్వాత తెలంగాణ, తర్వాత ఏపీ. సో ఆమె సమస్యని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు వెళ్తే వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారని అంటే మేనేజ్మెంట్ దగ్గర ఎవరికైనా సాధారణంగా భయం ఉంటుంది. కాబట్టి ఆమె సమస్యని యూట్యూబ్లో వీడియో పెట్టింది. ఆ వీడియో వైరల్ అవ్వడం అంటే ఆమె మీద చర్యలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఒక ఎంప్లాయీ వాళ్ళ యొక్క ఇబ్బందిని, బాధని, సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే రైట్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఆమె ఏంటంటే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, అది అంటే ప్రభుత్వానికి నష్టం కలిగేలాగా ఉందని ప్రభుత్వం కోణం. కానీ ఆమెకి నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆమె పెట్టింది. సో ఆమె మీద చర్యలు తీసుకోవడం అనేది రాంగు. అవసరమైతే అలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆమెను కేవలం అప్పుడు ఆమెను ఏదో పని చేయడమో లేకపోతే సస్పెండ్ చేయడం చేశారు. ఇప్పుడు వేలూరులో జరిగింది, రేపు రాజమండ్రిలో జరుగుతుంది, తర్వాత విశాఖపట్నంలో జరుగుతుంది, తర్వాత శ్రీకాకుళం జరుగుతుంది. వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తారా? గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కదా సార్, గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అంటే చేయాలి. కష్టం వచ్చినప్పుడు కష్టం లేదంటే ఎట్లా కాదు కదా, తప్పు కదా అది. అంటే మీకు అర్థం అవ్వట్లేదు. అంటే సమస్య అనేది జెన్యూన్ సమస్య. ఎప్పుడైనా విమర్శని నిజమైన విమర్శ ఉందనుకో తీసుకోవాలి. అది సంస్థకు దెబ్బ పడింది కదా, గవర్నమెంట్ కే దెబ్బ తీసే విధంగా నువ్వు వీడియో పెడతావు రాంగ్ కదా. గతంలో పెట్టారు. నేను ఏమంటున్నానంటే ఆమె చేసిన విమర్శను నిజమైన కోణం ఉందా లేదా చూడాలి. నిజమైన కోణం ఉంటే ఎవరిదైనా సరే నిజమైన కోణం ఉందనుకో మాట్లాడాలి, తప్పేం లేదు. ఆమె పిలిపించింది, మాకు ఆ సమస్య తెలీదు, మేము పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళ ఆర్టీసీ వాళ్ళకి చెప్పచ్చు. ఇంకొక మాట కూడా అన్నారు, మీరు ఇచ్చే జీతానికి ఎక్కువ కష్టపడుతున్నాం మేము, మధ్యలో ఇలా ఇబ్బంది అవుతుందని ఆ విధంగా మాట్లాడారు. అంటే ఈ సమస్య అనేది ఈ ఆర్టీసీ అంటే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత వచ్చింది. అంతకుముందు అయితే వాళ్ళు అనలేదు కదా. సో సఫరింగ్ అనేది ఉన్న విషయం అనేది వాళ్ళు ఆల్రెడీ చెప్పుకుంటున్నారు. అంటే కేవలం ఇక్కడ ఏపీలోనే కాదు, చాలామంది మనకి తెలంగాణలో కూడా చాలామంది వీడియోస్ పెట్టారు. సో పని చేయడం అనేది రాంగు. కౌన్సిలింగ్ ఇవ్వండి, చెప్పండి, ఉద్యోగం తీయడం అనేది కరెక్ట్ కాదు, పని చేయడం కూడా కరెక్ట్ కాదు.